ఈ సద్గురు అద్వైత ఆంతర్యాగ కార్యక్రమం. బహిర్యాగం కాదు, ఆంతర్యాగం. అది ఈ పౌర్ణానికి ఉపనిషత్తుల్లో నుంచి ఏదో ఒక మంత్రాన్ని గుర్తు చేసుకుని మౌనంలోకి వెళ్తున్నాం. అలాగే ఈరోజు కూడా అలాగే ఒక ఉపనిషత్తు పోయిన నెలలో చెప్పుకున్నటువంటి ఉపనిషత్తులోనే మరికొన్ని మంత్రాలు చెప్పుకుని ఆగిపోయాం. వాటిని గుర్తు చేసుకుని చెప్పుకునేటువంటి ఉపనిషత్తు పేరు మండల బ్రాహ్మణోపనిషత్తు. 108 ఉపనిషత్తులు, ఇది 68వ ఉపనిషత్తు. ఇప్పుడు ఒక మంత్రంతో దీన్ని గుర్తు చేసుకుందాం. ఇప్పుడు దాకా మనం చెప్పుకునేటటువంటి దేన్ని తెలియడానికి, దేనిని పొందడానికి, అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని దాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి. అటువంటి ఆత్మస్వరూపం ఎలా దర్శించబడుతుంది, ఎలా తెలుస్తుంది? చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రపంచం 2 వస్తువులతో కూడుంది. ఒకటి చైతన్యం, ఒకటి జడము. చైతన్యాన్ని బ్రహ్మము అంటారు, అంటే దేవుడు అంటారు. జడాన్ని ప్రకృతి అంటారు. జడము, చేతనము, ఈ రెండిటికి ప్రకృతి, పురుషుడు అని పేరు. అంటే చైతన్య స్వరూపాన్ని జడమైనటువంటి ప్రకృతి ఆవహించి మరుగుపరుస్తుంది. అంచేత ఆ పరమాత్మ స్వరూపం తెలియాలి అంటే పరమాత్మని మరుగుపరిచినటువంటి ప్రకృతి స్వరూపాన్ని మనం తొలగించుకోవాలి. అది జ్ఞానం ద్వారా తెలుసుకుని ధ్యానం ద్వారా అభ్యాసం చేసి దాన్ని తొలగించాలి. జ్ఞానము, ధ్యానము. అటువంటి విధానంలో మనం లోపలికి వెళ్ళి తొలగించవలసినటువంటి వస్తువు ఏమిటంటే, సాధనలో కూర్చున్నాం. సాధనలో కూర్చున్నప్పుడు మనసు నిరంతరము ఏదో ఒకటి అనుకుంటుంది. దాన్ని మనం సంకల్పం అంటున్నాం. దాన్ని ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, యస్య సంకల్పనాశ తాత్తస్య ముక్తికరేచిత. ఎవరైతే సంకల్పాన్ని నిరోధించుకుంటారో, సంకల్పరహితమైనటువంటి స్థితిని దర్శించారో, తస్మాత్ భావాభావో పరిత్యజ్య పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి. ముక్తి అంటే ఏమిటో, ఎక్కడికి వెళ్ళి ఏదో పొందుతామేమో అనుకుంటున్నారో. ముక్తి అంటే ఏమీ లేదు. ఎవరు మనసులో సంకల్పరహితమైనటువంటి స్థితి ఏర్పడుతుందో అక్కడ భావాభావము అంటే ఇలాగని ఒకడంటాడు, అలాగని ఒకడంటాడు, ఇది కాదంటాడు, అది కాదంటాడు, అది అంటాడు, ఇది అంటాడు కాదు, ఇలాగ అనేక భావాలతో మన మనసు నిత్యము సంకల్పాలు చేస్తాం. అలాంటి భావాలతో కూడుకున్నటువంటి సంకల్పాన్ని పరిత్యజ్య వదలాలి. వదిలితే పరమాత్మ ధ్యానైన ముక్తో భవతి. అంటే దృశ్యాన్ని తొలగించిన తర్వాత దృక్స్వరూపమైనటువంటి చైతన్యం మిగులుతారు. అటువంటి చైతన్య స్వరూపం ఎక్కడుంది అంటే సర్వవ్యాప్తం. సర్వమాత్మైత లక్ష్యం శుద్ధాత్మ దృష్ట్వాయ పశ్యతి. అంటే అందరిలోనూ కూడా ఆ చైతన్యమే ఉంది. అందరము ఆ చైతన్యంలోనే ఉన్నాం. ఆకాశంలో సమస్త వస్తువులు ఉండినట్లుగా ఆ పరమాత్మ చైతన్యంలోనే సమస్త వస్తువులు ఉన్నాయి. అందుచేత శుద్ధాత్మ దృష్ట్యావా యహ పశ్యతి. అంటే మనసు ఆగిన తర్వాత, సంకల్పాలు పడిపోయిన తర్వాత, శ్వాస మనసు ఆగిన తర్వాత, దృశ్యం అంతా పడిపోయిన తర్వాత శుద్ధాత్మ దృష్ట్యావా యహ పశ్యతి. అప్పుడు ఉన్నటువంటి ఆ నిర్వికారపు చిదానంద స్వరూపం ఏదైతే ఉందో అదే శుద్ధాత్మ స్వరూపం. శుద్ధము అంటే అప్పుడు దాకా అది దృశ్యంతో కప్పబడి ఉంది. దృశ్యాన్ని తొలగితే శుద్ధమయ్యింది. అటువంటి శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని పశ్యతి సయేవ బ్రహ్మనిష్టో భవతి. అంటే
బ్రహ్మనిష్ట బ్రహ్మనిష్ట అంటున్నాం కదండి. ఏంటి బ్రహ్మనిష్ట? ఇప్పుడు మనం శ్వాసను చూస్తున్నాం, లేదా ఏదైనా మంత్రాన్ని అనుకుంటున్నాం, లేదా ఏదైనా రూపాన్ని అనుకుంటున్నాం, అంత మాత్రం అది బ్రహ్మనిష్ట అవ్వదు. ఎప్పుడవుతుంది బ్రహ్మనిష్ట అంటే ఆత్మని మరుగుపరిచినటువంటి దృశ్యాన్ని అంతటిని తొలగించుకున్న తర్వాత, అంటే సంకల్పాలు ఆగిన తర్వాత. సంకల్పాలు ఆగినప్పుడు అది మనసు నిశ్చలమైంది, శుద్ధమైంది. అటువంటిప్పుడు శుద్ధమైన తర్వాత అక్కడ ఏది ఉందో అక్కడ మనసు ఉండదు. ఇంకా మనసు సంకల్పాలు ఆగిపోయినాయి కదా, శుద్ధమైపోయింది. అక్కడ యహ పశ్యతి స ఏవ, అక్కడ ఏది ఉందో దాన్ని చూసినటువంటి వాడెవడో బ్రహ్మనిష్టో భవతి. అక్కడి నుంచి ఆ నిశ్చలమైనటువంటి, ఆ నిర్వికారమైనటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని చూడాలి. చూస్తూ దాన్నే పట్టుకోవాలి. బ్రహ్మనిష్టో భవతి, అతను బ్రహ్మనిష్ఠుడంటే. అంటే బ్రహ్మమునందు నిష్ఠావత్వాత్ ఇది బ్రహ్మనిష్ట. అంటే బ్రహ్మమునందు నిష్ఠ కలిగి ఉన్నటువంటి వాడు. అటువంటి బ్రహ్మస్వరూపము తానయ్యుండి కూడా అటువంటి వాడు తన స్వరూపాన్ని తనకు తెలియకపోవటం వల్ల ఈ శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలు మొదలైనటువంటి ఇవన్నీ తగిలించుకున్నాడు. అది తగిలించుకున్నటువంటి జీవ పంచవించక, తగిలించుకున్న లెక్కలతో సహా చెప్తున్నారు. జీవ పంచవించక, పంచభూతాలతో పరిణామం చెంది స్వకల్పిత చతుర్వింశతి తత్వం పరిత్యజ్య షడ్వింశ పరమాత్మాహమితి నిశ్చయ జీవన్ముక్త భవతి. అంటే ఏమేమిదైన శరీరం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియాలు, ఇలాగ అన్ని ఒక్కొక్కటి ఏదేది దేనితో తయారైందో, అంటే తయారైనటువంటి పంచభూతాలు ఉన్నాయండి. వీటికి స్థూలభూతాలని పేరు. దీనికి లోపల సూక్ష్మభూతాలు. స్థూలభూతాలతో స్థూల శరీరం తయారైంది, సూక్ష్మభూతాలతో సూక్ష్మ శరీరం తయారైంది. ఏవ మంతర్లక్ష్య దర్శనైన జీవన్ముక్తి. అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఈ వస్తువులు ఆ వస్తువులు ఇవన్నీ కూడా అంతర్లక్ష్యము. అంటే మన లక్ష్యం అంటే దృష్టి బయటికి పెట్టి చూస్తున్నాం. బయటకు చూసినప్పుడు భాష్యంలో ప్రతి ఒక వ్యక్తి, ఒక మనిషి, ఒక పశువు, చెట్టు, పొట్టు ఏదో కనపడుతుంది. అవన్నీ అలా తయారైనయే, దేవుడు కనిపించడు. అలా ఎంతవరకు మనం బహిర్లక్ష్యంలో ఉన్నామో దేవుడు కనిపించడు. బహిర్లక్ష్యంలో కనిపించి ఇవన్నీ కూడా మనం తయారు చేసి పెట్టుకున్నాయే. స్థూల సూక్ష్మాలతో కూడుకున్నటువంటి సమస్త జగత్తు కూడా స్థూల శరీరమే కనపడుతుంది. ఎవరిదైనా సరే దేవుడు కనిపించడు. స్థూల శరీరానికి లోపల సూక్ష్మ శరీరం ఉంది, అది కూడా కనిపించదు. స్థూల శరీరమే కనపడుతుంది. ఆ స్థూల శరీరాన్నే చూసి మనం దేవుడు అనుకున్నాం అనుకోండి, అది బహిర్లక్ష్యంలో కనిపించేటటువంటి వస్తువు దేవుడు కాదు. అంతర్లక్ష్యంలో ఏవం అంతర్లక్ష్యం దర్శనేన జీవన్ముక్తి. అంతర్లక్ష్యంతో, అంతర్ముఖబుద్ధితో, జ్ఞాన నేత్రంతో దాన్ని దర్శించినటువంటి వాడు జీవన్ముక్తుడు అవుతాడు. బహిర్లక్ష్యంతో, బాహ్య నేత్రాలతో బాహ్య వస్తువును చూసినటువంటి వాడికి ముక్తుడు కాదు. అతను దానికి సంబంధించినటువంటి కర్మ చేస్తాడో ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి రావడమో పోవడమో జరుగుతూ ఉంటుంది. చేత స్వయం అంతర్లక్ష్యో భూత్వ, ఆ స్వయంగా ఎవడమట్టికి వాడే మోక్షం పొందాలనుకున్నటువంటి వాడంతటి వాడుగానే స్వయం అంతర్లక్ష్యో భూత్వ లోపలికి తిరిగి పరమ ఆకాశాఖండ మండలోభవతి. అంటే దేవుడికి పదే పదే ఒక వస్తువును ఉపమానంగా చూపెడుతున్నారు. వేరే ఒక వస్తువు దేవుణ్ణి చూపించడానికి ఉపమానంగా ఉపనిషత్తుల్లో కనిపించలేదు. ఆకాశాన్నే ఉపమానంగా చూపించారు. ఆకాశం ఎలాగైతే నామరూపాలు లేకుండా ఉందో, అన్ని వస్తువులకి ఆకాశం ఎలా అవకాశం ఇచ్చిందో, అటువంటి ఆకాశం లాంటి వాడు దేవుడు. ఆ ఆకాశంలో వాయువు ప్రవేశించు, వాయువులో అగ్ని ప్రవేశించు, అగ్నిలో జలం ప్రవేశించు, జలంలో భూమి ప్రవేశించు, భూమిలో రకరకాల ఓషధులు, చెట్లు, పొట్లు, మనుషులు, పశువులు, జంతువులు అన్నీ ఏర్పడి, ఇదంతా ఎందులో ఉందంటే ఆకాశం. ఈ రకంగా
ఆ దశాయాం ద్వయ మంత్రలక్షో భూత్వ పరమాకాశ మండలో పోదు. అంటే ఒక్కొక్కటే తీసుకుంటూ వెళ్తే తీయటం అంటే ఏంటండి, ఏమీ అక్కర్లేదు, ఏమీ అనుకోకుండా ఉంటే అయ్యే తీయబడతాయి. అంటే యస్య సంకల్పనాశో సాత్వస్య, నువ్వు ఏమి చెయ్యొద్దు, ఏమి అనుకోకుండా ఉంటే అంతా ఆయనే చేసి పెడతాను అంటాడు. మనం మాత్రం ఏదన్నా అనుకున్నామా ఇదంతా కప్పబడిపోతుంది. అందుచేత ప్రతి సాధకుడు కూడా సయేవ సంసార తారణాయ గురుమాశ్రిష్య కామాది త్యక్త్య విహిత కర్మాచరం. ఎవడైతే ఈ రకంగా విన్నాడో, వినినటువంటి వాడి సాధకుడు సయేవ, వాడంతట వాడికి గుర్తు పుట్టాలి. ఓ ఇలా ఊరుకుంటే మళ్ళీ ఇంకో జన్మ వచ్చేస్తుంది, అంచేత ఇంకొక జన్మ రాకుండా ఉండాలి అంటే దీనికి స్వయంగా మనమే దీనికి సంబంధించిన ప్రయత్నం చేసుకోవాలని సయేవ సంసార తారణాయ గురుమాశ్రిష్య, గురువుని ఆశ్రయించి కామాది త్యక్త్య విహిత కర్మాచరం. అంటే కామాదిత్య త్యక్త్య విహిత కర్మాచరం. విహిత కర్మాచరణం అంటే ఇంతసేపు మనం దేవుళ్ళని పూజించాలని అనుకుంటున్నాం, కానీ ఆ దేవుళ్ళని కూడా మనకు ఏయో కోరికలను తీర్చుకోవడం కోసం ఆ దేవుణ్ణి ఆరాధించే కోరికలు మనకు తీరుస్తాడనేటువంటి భావనతో దేవుణ్ణి కూడా ఆరాధించడం. అంచేత అలాంటి ఆరాధన చేయకూడదు అంటాడు. కామాది త్యక్త్య విహిత కర్మాచరం. విహిత కర్మాచరణ అంటే శాస్త్రం చెప్పాలి, నీ కోసం కాదు, దేవుణ్ణి పొందాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆ దేవుడు ఎలా తెలుస్తాడు, దేవుడిని నేను ఎలా పొందుతాను అనేటువంటి కోరిక ఉండాలి నీకు. అలాంటి కోరికతో దేవుణ్ణి ఆరాధించకుండా నా కుటుంబం పోవాలి, నా భార్య పిల్లలు పోవాలి, నాకు ఇలా కలిసి రావాలి, నాకు అలా కలిసి రావాలి అంటే కామాది త్యక్త్య, అది త్యక్త అవ్వలేదు. తనకు సంబంధించినటువంటి అందరూ భక్తులుగా కనపడుతున్నాం మనం. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి కోరికలతో చేస్తున్నారు. అందుకని ఈ రకంగా దాన్ని వదిలిపెట్టి విహిత కర్మాచరణ. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాగైతే మనం ఎక్కడ పొందుతామండి అని భార్య పిల్లలు కూడా ఉండకుండా సన్యాసం పుచ్చుకుని అడవిలోకి పోయినోడికే చెందింది అంటే అలా చెప్పలేదు. విహిత కర్మాచరణ శాస్త్రం చెప్పింది. మీ భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, సంసారం ఉండొచ్చు, దానికి సంబంధించినటువంటి కోరికతో కాదు కర్మలు చేయటం. శాస్త్రం చెప్పిన విధానంలో కర్మల విహిత కర్మాచరం సాధన చతుష్టయ సంపన్నం. సాధన సంపత్తి కలిగినటువంటి అంటే ముందుగా గురువు దగ్గరికి వెళ్ళేటటువంటి వాడు సాధన సంపత్తిని సంపూర్చుకోవాలి. సాధన చతుష్టయం అంటారు దీన్ని. సాధన చతుష్టయం అంటే ఏంటండి? చతుష్టయం అంటే 4 అర్హతలు. ఉద్యోగానికి వెళ్ళేటటువంటి సాధకుడు ఉద్యోగానికి వెళ్ళాడు కదండి, అక్కడ అడుగుతారు కదా ఏమేమి అర్హతలు ఉంటే ఆ ఉద్యోగానికి అర్హుడో ఆ అర్హతలు ఉన్నటువంటి వాడికే ఆ ఉద్యోగం వస్తుంది. అట్టి మాదిరికి ఇక్కడ కూడా కొన్ని అర్హతలతోటి గురువు దగ్గరికి వెళ్ళాలంటాడు. దాన్ని సాధన చతుష్టయం అంటే 4 అర్హతలు. ఏమిటా 4 అర్హతలు? నిత్య అనిత్య వస్తు వివేకము. నిత్యము అనిత్యము అది మనకు తెలియాలి. నిత్యం ఏదండి, అనిత్యం ఏదండి? శరీరాదులు అనిత్యం. అదేంటండి నిత్యము కాదా? కాదు. శరీరం మరణించదు. నిత్యమైతే మరణించకూడదు కదా. అనిత్యమైనటువంటిది శరీరం. ఈ శరీరానికి లోపల ఉన్నటువంటి ఆత్మ నిత్యం. నిత్యమైనటువంటి వస్తువును కూర్చుని జ్ఞానము మనకు ఉండాలి, అనిత్యమైనటువంటి వస్తువును కూర్చుని జ్ఞానము కూడా ఉండాలి. దీన్ని నిత్యానిత్య వస్తు వివేకం. ఇంకొక లక్షణం, ఇంకొక అర్హత ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం. అంటే ఏంటంటే మనం ప్రారబ్ధాన్ని అనుసరించి వచ్చింది మన జన్మ, ప్రారబ్ధానుసారంగానే జరిగింది. మనకు కావలసినటువంటి రీతిలో మనకు నచ్చిన విధానంలో మనం కోరుకున్నంత మాత్రం చేత జరగదు, ప్రయత్నం అవుతుంది అంతే.
అందుకని ప్రారంభంలో ఎలా రాసి పెట్టున్నాదో అలా జరుగుతుంది అనేటువంటి నిశ్చయ బుద్ధి కలిగి ఉండి ఏం చెయ్యాలి? ఊరికే వస్తువుల మీద వ్యామోహం ఉండకూడదు. దాన్ని విషయ వ్యామోహం అంటారు. విషయాదుల మీద వ్యామోహం తగ్గించుకోవాలన్నమాట. దానికి వైరాగ్యం అని ఒక పేరు. వైరాగ్యం ఉండాలి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమోత్రార్థ ఫలభోగ విరాగము. అంటే ఇహము లేక పరము, నాకు స్వర్గం రావాలి అని కోరుకోకూడదట. ఇహంలో కూడా ఏ రకమైనటువంటి ఫలాన్ని ఆశించకుండా, ఎందుకంటే నువ్వు ఏదైతే చేసుకొచ్చావో అది దేవుడు నీకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. మనం దేవుడే నాకు ఎందుకు ఎత్తలేదని దేవుణ్ణి దండించినట్టుగా మనం కోరికలు కోరుతున్నాం. కోరినంత మాత్రం చేత నువ్వు దండించినంత మాత్రం దేవుడు చేయడు. ఎందుకంటే దేవుడు గుర్తు చెయ్యాలా? నువ్వు ప్రారంభంలో ఏం చేసుకొచ్చావో దాని ప్రకారంగా అతను చేసుకుపోతుంటే మనం ఏం చేస్తున్నాం? ఏదో అర్ధరూప అంటుబడులు పట్టుకుని వెళ్ళి నాకు అలా చేసావు కదా, నాకు ఇలా చేసావు కదా అని గుర్తు చేస్తున్నాం కదండి. అంటే అక్కడ ఏమి లేదు, వివేకం లేదు. అంటే అది వివేకం ఉండాలి. ఫలభోగ విరాగం అంటే స్వర్గాన్ని కూడా కోరకూడదు. నువ్వు కోరుకునేలాగుంటే మోక్షం జోలికి రాకూడదు. బాగా అదే గుర్తుపెట్టుకోవాలి. ఇక మూత్రార్థ ఫలభోగ విరాగం అంటే ఇహంలో కానీ పరంలో కానీ భోగాల కోసం కోరుకోకూడదు. కోరుకునేవాడు ఈ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అవి కామ్యకర్మలు. కామ్యకర్మలతో కూడుకున్నటువంటి శాస్త్రాలు కూడా రెండు రకాలుగా చెప్పారు. వేదాలు రెండు విభాగాలు, సంహితలు, ఉపనిషత్తులు అంటారు. అలాగే బ్రాహ్మణాలు, అరణ్యకాలు అంటారు. అంటే బ్రాహ్మణులు చేత చేయబడేటటువంటి క్రియలు అంటే ఫలాన్ని ఆశించి యజ్ఞయాగాదులను గురించి చెప్తారనమాట. యజ్ఞం ఎలా చేయాలి అనేటువంటి బ్రాహ్మణాలు అంటారు వాటిని. అంటే ఏ కర్మ వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో దానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా సంహితల్లోనూ బ్రాహ్మణాల్లోనూ. అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు ఏకాంతంలో కూర్చుని అరణ్యకాలు అంటారు. ఏకాంతంలో గురు శిష్యుల మధ్య సంభాషణ అన్నమాట. ఈ రకంగా వైరాగ్యం కలిగి వివేకం కలిగి జ్ఞాన సంపాదనార్థం చేసేటటువంటి ప్రయత్నం అన్నమాట. అందుచేత ముక్తిని పొందాలనుకున్నటువంటి వాడి విభాగం వేరు. ఫలాన్ని కామ్యకర్మలతో ఫలాన్ని ఆశించేటటువంటి వాడు వేరు. చేత ముక్తిని పొందాలి, నేను ఇంక మళ్ళీ జన్మకు రాకుండా మోక్షం పొందాలనుకున్నటువంటి వాడు కామాదిత్యక్త విషయవాంతరుల్ని వదులుకుని పరమాత్మనే దేవుడా 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 దేవుడు అంటే ఇంక దేవుడు తప్ప దేవుని పొందాలి, దేవుని దర్శించాలి. అటువంటి జ్ఞానంతో విషయ భోగాదులను వదిలినటువంటివి విరక్తి, వైరాగ్యం అంటారు. అంటే నీ మొదటిదే నిత్యానిత్యవత్ వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. మూడవది సమాధి షట్క సంపత్తి. సమాధి ఖచ్చితంగా ప్రతి ఒక్క సాధకుడికి, సాధన చేసినటువంటి వాడికి సమాధి అనుభవం ఉండాలి. సమాధి అనుభవం లోపల కంటే ఇప్పుడు ఈ మనసుని ఎక్కడైతే అదుపులో పెట్టుకుంటాడో అటువంటి వాడు సమాధిలోకి వెళ్తాడు. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం అని నిరోధించుకోవాలి, ఓర్చుకోవాలి. తితీక్ష అంటే ఓర్చుకోవాలి. చిన్న చెయ్యి కాలేటప్పటికి వెంటనే ఇంకా నేను పనికిరాను అనుకోకూడదు. ఎందుకంటే ప్రారంభం ఎలా నిర్ణయించబడిందో అలాగే జరుగుతుంది. దాన్ని అలా ఓర్చుకుంటూ యమ నియమాలు, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, ఇలా ఒక్కొక్కటి అంచెలంచెలుగా ఒకేసారి కాదు. ఈ రకంగా ఒక్కొక్క దాన్ని వాక్ ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడుకుంటాం. దాన్ని అలా మాట్లాడకూడదు. ఎక్కడికి పడితే అక్కడికి అలా తిరిగెత్తూ ఉంటాం. అంటే బాహ్యేంద్రియాలు నిత్యము కూడా బయటికి తిరిగిపోయి బహిర్లక్ష్యంలో ఆ ఊళ్ళో ఎలా ఉండదు, ఈ ఊళ్ళో ఎలా ఉండదు, ఆ క్షేత్రం ఎలా ఉండదు, ఈ క్షేత్రం ఎలా ఉండదు తిరుగుతూ ఉంటాడు కదా. వాడు మోక్షానికి అర్హుడు కాదు.
అది బయటికి వెళ్ళి ఎన్నో విషయాలు ఏంటి చక్కగా తెలుస్తుంటే ఆనందాన్ని ఎత్తుంటే అంతవరకే. జ్ఞానానికి మాత్రం అర్హుడు కాదు, మోక్షానికి మాత్రం అర్హుడు కాదు. ఇది యమము నిరోధించాలి, నిగ్రహించుకోవాలి. నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారం ఇవన్నీ ఇది అదే సరిపోతుంది మన సత్సంగానికి. మొత్తం మీద సాధన సారాంశం ఏంటంటే సమాధి స్థితి, అంటే శ్వాస మనసు ఆగినటువంటి స్థితి అతను పొంది ఉండాలి. అటువంటి వాడు ఇంకొకటి ముముక్షత్వం. ముముక్షత్వం అనేటువంటిది మోక్షం పొందాలనేటువంటి తీవ్ర జిజ్ఞాస. జిజ్ఞాస అంటే కోరిక. మనకు దేని మీద కోరుకుంది? భౌతికమైనటువంటి బాహ్యమైనటువంటి విషయాదుల మీద కోరుకుంది. భౌతికమైనటువంటి బాహ్య విషయాదుల మీద కోరిక కాకుండా పరమాత్మ సంబంధమైనటువంటి నేను పరమాత్మను దర్శించాలి, పరమాత్మ నాకు తెలియాలి, జీవుడికి దేవుడికి భేదమేటో, ఆత్మ పరమాత్మ ఎక్కడుందో దాన్ని నేను స్వయంగా తెలుసుకోవాలి, నేను మోక్షం పొందాలనేటువంటి తీవ్ర జిజ్ఞాస కోరిక, దానికి మోక్షాంతం అంటారు. ఇది రకంగా సాధన చతుష్టయ సంపన్న. ఇక్కడ ఇంకొక సాధన సంపత్తి ఉంది కదండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హృదయ కమల మధ్య భగవత్ సత్తా మాత్ర అంతర్లక్ష్య రూపం. దేవుడు బయట లేడు. బయట ఉన్నాడన్నా వాడు అందరూ కూడా అంటే భక్తిని చిన్నపిల్లల వాళ్ళకి ఏదో పూసి అదుగు అక్కడ ఏదో చెప్తారు చూసారు, అట్టి మాదిరిగా భక్తి భావన కలిగించడానికి మాత్రమే అలా చెప్తారు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి నీలోనే దేవుడు ఉన్నాడంటే వెంటనే తెలియదు కదా. అంచేత దేవుడికి ఒక రూపకల్పన చేశారు. ఆయనకు అనేకమైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలు అవి తయారు చేసి గుడి కట్టి పూజించి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ దేవుడికి ఇలా కోరికలన్నీ తీరుస్తాడు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? ఇది వేదం ఏమని చెప్తుంది? హృదయ కమల మధ్య భగవత్ సత్త మాత్ర అంతర్లక్ష్య రూప. దేవుడు నీ హృదయ కమలంలో ఉన్నాడు. సత్త అంటే కదలకుండా ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. అందుకని దేవాలయాల్లో విగ్రహాన్ని మూల విరాట్ అంటారు, అది కదలడు, ఊరేగింపుకి తీసుకురారు. అట్టి మాదిరిగా నీ హృదయ కమలంలో దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలి. నీ దృష్టి అంతా నీ హృదయ కమలం వైపుకే తిప్పుకోవాలి. అంతర్లక్ష్య రూపే అంటే నీ హృదయంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి నువ్వు అంతర్లక్ష్యంతో చూడాలి. మాసాధ్య సుషుప్త అవస్థాయాం. ఎక్కడ దాకా దాటాలి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. బాగా గుర్తు పెట్టుకోండి. ఆ ఊరు వెళ్ళాలంటే ఏ ఊళ్ళు తగులుతాయండి, ఎన్ని ఊళ్ళు దాటాలంటే అని అడిగినట్లుగా సుషుప్త అవస్థాయాం, సుషుప్త అవస్థ దాటాలి. అప్పుడు మనకు మెలకులో ఉన్న తెలుస్తుంది స్పష్టంగా. స్వప్నావస్థ అది కూడా తెలుస్తుంది, నిద్రపోయాం అది కూడా తెలుస్తుంది కదా. ఆ నిద్రావస్థను దాటాలి. నిద్రావస్థ దాటితేనే గాని సమాధిది కాదు. నిద్రావస్థ దాకా ఇల్లు వచ్చేసాడు అనుకోండి, సమాధి ఇంకా అతను కనిపించలేదు. నిద్రావస్థ కూడా దాటిపోయి సుషుప్త అవస్థ అంటారు దాన్ని. సుషుప్త అవస్థాయాం ముక్త బ్రహ్మానంద స్మృతి లబ్ధ్వా. ఆ సుషుప్త అవస్థ దాటిపోయిన తర్వాత ఉండేటటువంటి స్థితి బ్రహ్మానంద స్థితి. ఆ బ్రహ్మానంద స్మృతి లబ్ధ్వా. తత్వం అంటే లభిస్తుంది. సుషుప్త అవస్థను దాటినటువంటి సాధకుడికి సమాధి స్థితి కలిగితే, అంటే జాగ్రత్తలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, పంచపురాణాలు అన్ని పనిచేస్తున్నాయి చూసుకోండి లోపలికి అక్కడికక్కడ. నిద్రపోయినప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేయవు, అంతరింద్రియాలు మాత్రము పనిచేస్తాయి. అంతరేంద్రియాలు పంచప్రాణాలు పనిచేస్తుంటాయి. అప్పుడు కలగంటాడు. సేమ్ టు సేమ్ వ్యవహారిక ప్రపంచం ఎలాగుందో అక్కడ కూడా అలాంటి ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాడు. అలా కొంత జరిగింది. ఆ తర్వాత నిద్రలోకి వెళ్ళిపోతాడు. నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు అంతరింద్రియాలు కూడా పడిపోతాయి. అంటే అక్కడ మనసు ఉండదు. అప్పుడు ప్రాణాలు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. ప్రాణం శ్వాస ఆడుతూ ఉంటుంది. మనసు లేదు, వారికి ఇంద్రియాలు లేవు, అంతరింద్రియాలు కూడా లేవు. దాన్ని సుషుప్తి అంటారు. వదలకుండా మనం శ్వాసను పట్టుకుని అలాగే ఉన్నట్లయితే శ్వాస కూడా ఆగిపోతుంది.
శ్వాస కూడా ఆగిపోతే సుషుప్తిని దాటామన్నమాట. శ్వాస ఆడుతుంది అంటే సుషుప్తి దాకానే వెళ్ళాం. శ్వాస కూడా ఆగితే సుషుప్తిని దాటాం. అది తురీయ స్థితి. ఆ తురీయ స్థితికే సమాధి స్థితి అన్నారు. ఆ సమాధి స్థితిలోనే మనకు బ్రహ్మానందం సాక్షాత్కారం అవుతుంది. బ్రహ్మానంద స్మృతి. స్మృతి అంటే జ్ఞాపకం, తెలియటం. స్మృతి అంటే ఇప్పుడు మన మెలుగులోకి వచ్చినా సరే ఆ బ్రహ్మానందానికి సంబంధించిన స్మృతి పోతాం. మనం చిన్నప్పుడు కానీ ఏది చూసామో అదంతా ఎలా స్మృతి రూపంలో ఉందో అట్టి మాదిరిగా స్వయంగా మనం మనసుతోటి ఇంద్రియాలతోటి చూడలేదు. అది మన స్వరూపాన్ని, మన లోపల ఉన్నటువంటి ఉదయకామంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని నేరుగా మనమే దర్శించాం. స్మృతిములత్వ ఏక ఏవాహ అద్వితీయ. అది అద్వితీయమైనటువంటి స్థితి, వర్ణించడానికి సాధ్యం కాలేదు. కించిత్ కాల అజ్ఞాన వృత్వ విస్మృత. అది ఎంత అంటే కించిత్ కాలం లభించినా సరే నువ్వు చాలా గొప్పవాడు. ఏమి గంటలు రోజులు అక్కర్లేదు. అంతా ఊడిపోయినటువంటి స్థితిలో పరమాత్మ దర్శనం. అక్కడ ప్రత్యేగాత్మ పరమాత్మలో ఏకత్వం కలుగుతుంది. అక్కడ జీవుడు దేవుళ్ళో కలుగుతున్నాడు. ఆ కలిగినటువంటి స్థితి ఏదైతే ఉందో కించిత్ కాలం అజ్ఞాన వృత్వ, అజ్ఞానం నివృత్తి అవుతుంది. ఇంక ఎక్కడ అజ్ఞానం నివృత్తి అవుతుంది? ఏం చేసినా అజ్ఞానం నివృత్తి కాదు. ఆ ధ్యాస సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి స్థితిలో, ఆ తురీయ స్థితిలో కించిత్ కాలం అది నీకు లభించినట్లయితే ఆ బ్రహ్మానంద స్థితిత్వ ఏక ఏవాహ అద్వితీయ. అది రెండవది కాదు, అదే పరమాత్మ స్వరూపం, అదే అద్వైతం. అది కించిత్ కాలం అది నీకు లభించే అజ్ఞాన నివృత్తియ విస్మృత జాగ్రత్త అవస్థాసనానుఫలేన తైజసోస్మితి. అంటే జాగ్రత్త వాసన అని ఎందుకంటున్నారు? మన మెలకులో ఎవరమో స్త్రీలో పురుషులో ఏదుందో ఏది లేదో దానికి సంబంధించినటువంటి వాసన ఉంది కదండి, అది స్మృతే. ఆ స్మృతి వచ్చిందంటే మళ్ళీ మెలకులో తీసుకొచ్చి పెడతాం. అంటే జాగ్రత్తలో మనం ఎక్కడెక్కడ ఏమేమి ఎన్ని తిరిగి సంపాదించి పెట్టుకున్నామో అటువంటిదంతా కూడా ఆ స్మృతిని గుర్తుకు తెచ్చిపెట్టేటటువంటి మన స్వరూపం మారిపోయింది. దానికి తైజసుడు అని పేరు. అంటే స్వప్నంలో వచ్చాం. అంటే మెలకులో ఉన్నటువంటి ఆ ఆత్మకి విశ్వడు అని పేరు. స్వప్నంలో ఉన్నటువంటి వాడికి తైజసుడు అని పేరు. తదుభయ నివృత్వ ప్రాజ్ఞ. అంటే విశ్వడు తైజసుడు రెండు ఉభయలు కూడా లయించినటువంటి స్థితి ప్రాజ్ఞుడు. జాగ్రత్తలో విశ్వడు, స్వప్నంలో తైజసుడు, సుషుప్తిలో ప్రాజ్ఞుడు. ఎవరో మన స్వరూపమే, ఆ లోపల ఉన్నటువంటి స్వరూపం ఆత్మ. సుషుప్తిలోకి వచ్చేటికి ప్రాజ్ఞుడు అయ్యాడు, స్వప్నంలోకి వచ్చేటికి తైజసుడు అయ్యాడు, మెలకులోకి వచ్చేటికి విశ్వడు అయ్యాడు. ఇదానీ మస్మిత్యహమేక ఏవ స్థానభేదాదవస్థా భేదస్య. అంటే మన ఆత్మస్వరూపం స్థానభేదం వల్ల, అవస్థాభేదం వల్ల మార్పు చెందుతూ ఉంది. అంచేత మనం వస్తువుని వదిలేసేసి ఆ లోపల ఉన్నటువంటి దాన్ని తెలుసుకుంటే అది ఏ స్థానంలోకి వచ్చినా ఏ అవస్థలోకి వచ్చినప్పుడు కూడా వస్తువు స్వరూపం మారడం లేదు. మెలకువలోకి వచ్చినప్పుడు స్వరూపుడు ఆత్మస్వరూపమే విశ్వడు అయ్యాడు, శరీరం అవ్వలేదు. స్థాన భేదంతో మన స్వరూపానికి భేదం ఏర్పడింది. అంటే పరంతు నహి నవశ్యదితి జాతి వివేక. ఈ రకంగా స్థాన భేదంతోనూ వస్తు భేదంతోనూ మన స్వరూపం మారిపోతుంది అనుకుంటున్నాం, మారడం లేదు. అంటే స్వరూపాన్ని గురిపెట్టి వదలకుండా ఉంటే శుద్ధాద్వైత బ్రహ్మాహమితి. అటువంటి శుద్ధమైనటువంటి నువ్వు మెలకులోకి వచ్చినా పర్వాలేదు, స్వప్నంలోకి వెళ్ళినా పర్లేదు, సుషుప్తిలోకి వెళ్ళినా పర్లేదు, శుద్ధాద్వైత బ్రహ్మాహమితి విదాగంధం నిరస్య శాంతర్ విజృంభిత భానుమండల ధ్యాన తదాకారాకారిత పరం బ్రహ్మాకార ముక్తి మార్గమారోఢ పరిపక్త్యో భవతి. అంటే నువ్వు నిరంతరము కూడా నీ స్వరూపాన్ని గురిపెట్టుకునే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వచ్చినా, భాష్యంలోకి వచ్చినా, అంతర్యంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నీ స్వరూపాన్ని
సూర్యుని వదలకుండా ఉంటే శాంత విజృంభిత భానుమండల ధ్యానం అంటే సూర్యుడి యొక్క ప్రకాశం ఎలా వెలుగుతూ ఉందో అట్టి మాదిరిగా నీ యొక్క స్థాన స్వాంతర్ విజృంభిత భానుమండల ధ్యాన అంటే సూర్యుని యొక్క ప్రకాశం వల్లే నీ స్వరూప జ్ఞానం నీకు గోచరమవుతుంది. తదాకారాకార కారాకారిద బ్రహ్మాకార అప్పుడు బ్రహ్మాకార వృత్తి ముక్తి మార్గ మారోడ పరిపక్వబోదు. అలా ఎవడ మనసు పరిపక్వం అయిపోయిందో, ఎవడ దృష్టి పరిపక్వం అయిపోయిందో అటువంటి వాడికి ఇంక జన్మ రాదు, కర్మ బంధించదు, అతను ముక్తిని పొందుతాడు. అలా కాకుండా నీ అంతటా నువ్వు ఏదో చదువో ఎవడో ఏదో చెప్తో ఈనో నీ ఇష్టానుసారంగా నువ్వు నిర్ణయించుకుని నీ మనసుతో ఏమన్నా కోరుకుంటావు కదా. సంకల్పాదికి మనోబంధ హేతు, సంకల్పంతోనే నీకు బంధహేతు అంటున్నారు కదా. ఆ సంకల్పాన్ని అనుసరించి మాట్లాడతాము. సంకల్పం లోపల వచ్చిందండి. ఎక్కడొచ్చింది సంకల్పం? ఎక్కడో ఆ లోపల బయలుదేరినటువంటి సంకల్పాన్ని అక్కడికి పరావాక్కు అంటారు. బయటికి చెప్పాలి అంటే నీ మనసులో కలిగినటువంటి అభిప్రాయాన్ని బయటికి లాక్కు రావాలి. అంటే వాక్కు ఇప్పుడు ఇనాక ఆత్మస్వరూపం ఎలాగైతే తానభేదాన్ని అనుసరించి పేర్లు మారుకుంటుందో అట్టి మాదిరి వాక్ కూడా అలా మారుతూ ఉంటాం. నీ మనసు సంకల్పంలో పరావాక్కు, పశ్యంతి వాక్కు, మధ్యమ వాక్కు, వైఖరి వాక్కు. వైఖరి వాక్కు దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఏ భావంతో వచ్చేసావు? ఏకీభావం వచ్చేసింది. చేత సంకల్పాధికం మనోబంధహేతువు అక్కడ కట్టేయాలి. దేన్ని? మనసునే. నువ్వు బయటకు తీసుకొచ్చి ఇక్కడ ఆపు చేస్తే లోపల లొడలోడ సంకల్పం చేస్తూనే ఉంటుంది. సడన్ గా ఏదో మాట్లాడతాడు. అలాగే చూడాలనేటువంటి ఆలోచన ఎక్కడ కలిగింది? ఎక్కడ? ఆ పరావాక్కులో కలిగింది. పర అంటే మహాకారణంలో కలిగింది. మహాకారణం నుంచి కారణంలోకి, కారణంలో నుంచి సూక్ష్మంలోకి, సూక్ష్మంలో నుంచి స్థూలంలోకి వచ్చింది. చూడాలన్నటువంటి దృష్టి పర అక్కడ మహాకారణంలో, అక్కడి నుంచి కారణంలోకి వచ్చింది, సూక్ష్మంలోకి వచ్చింది, స్థూలంలోకి వచ్చింది. అప్పుడు చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అంటే చూడాలన్నటువంటి ఆలోచన కానీ, వినాలన్నటువంటి ఆలోచన కానీ, వెళ్ళాలన్నటువంటి ఆలోచన కానీ, రావాలన్నటువంటి ఆలోచన కానీ ఎక్కడ మొదలవుతుంది? మహాకారణంలో మొదలవుతుంది. మహాకారణం అంటే తెలివి. నీ తెలివిలో ఉంది ఈ జగత్తి గందరగోళం అంతా కూడా. నీ తెలివిని నువ్వు అలా తయారు చేసుకున్నావు. ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలకు అనుగుణంగా మనం తెలివి నడుపుతుంది. పరమాత్మ చైతన్యాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, బ్రహ్మ సాక్షాత్కారం పొందడానికి, బ్రహ్మం అవ్వడానికి సంబంధించిన తెలివి లేదు నీకు. అంచేత మన తెలివి ఎలా ఉండాలి? నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. ఈ రకంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలనేటువంటి భావన వదిలేసేసి బాహ్య సంబంధమైనటువంటి ఆలోచనలతో సంకల్పాలు చేసినటువంటి వాడికి ముక్తిని పొందడం. అంచేత తద్విముక్తం మనోమోక్షాయ భవతి. అందుకని నీ మనసును అక్కడేనే ఆదిలోనే నిరోధించి కట్టేసినట్లయితే అప్పుడు నీకు మనోమోక్షాయ భవతి. మనసు కదిలింది, ఆలోచన వచ్చింది, మాట్లాడేవు, చూసావు కదా, బంధంలో పడిపోయావు. అలా కాకుండా నీ మనసుని పూర్తిగా నిరోధించి ఆపు చేసేస్తే తద్విముక్తం అంటే సంకల్పాలని విముక్తి కలిగించడం. మనోమోక్షాయ భవతి. తద్వాంచక్షురాది బాహ్య ప్రపంచోపరత విగత ప్రపంచ గంధ. అలా కాకుండా మానసను నిరోధించకుండా, ఆపు చేసుకుండగా బాహ్య సంబంధమైనటువంటి ప్రపంచంలోకి వచ్చేసి ఈ ప్రపంచ సంబంధమైన గంధం లాంటి వాసన పామేసుకుంటున్నాం. ఈవిడ మంచిది కాదు, ఈయన మంచోడు కాదు, ఇది ఇలాంటిది, అది అలాంటిది, ఆ ఊరు అలాంటిది, ఊరు అలాంటిది, దేశం దేశం ఇలాగ ఇవన్నీ ఏమైంది? తద్వాంచక్షురాది బాహ్య ప్రపంచోపరత. చక్షురాది ఇంద్రియాలతోటి, వాక్కుతో మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. ఇవన్నీ కూడా బాహ్య సంబంధమైనటువంటి విషయాలకు అనుగుణంగా
బాహ్య ప్రపంచోపరథ విగత ప్రపంచ గంధ సర్వ జగదాత్మనే పశ్యన్ అహంకారో. అక్కడికెక్కడైంది? ఈ రకంగా బాహ్య విషయాలతో, బాహ్య చింతనతో, బాహ్య గంధంతో ఏం తయారు చేసినాడు? ఒక అహంకారాన్ని తయారు చేసుకున్నాడు. ఎంత కలిపి ఒక అహంకారం. నాకు తెలుసు, నేను అవన్నీ చూసి, నీకేం తెలుసు? నువ్వు చూసావా? నేను అది చదివాను, నేను ఇది చూశాను, ఇది చేశాను. దేనికి సంబంధం? బాహ్య ప్రపంచోపరత, బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి గంధాన్ని వాంకుని ప్రపంచ గంధ సర్వ జగదాత్మత్వేన, జగత్ ఆత్మని మరుగుపరిచినటువంటి జగత్తును గూర్చి తెలుసుకుని పశ్యన్ అహంకారం. దేన్ని తెలుసుకున్నాడు ఇతను? బ్రహ్మమును మరుగుపరిచినటువంటి జగత్తును తెలుసుకుంటున్నాడు. బ్రహ్మమును మరుగుపరిచినటువంటి జగత్ సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంటున్నాడు. అలాగే ఎన్నెన్ని విషయాలు తెలుసుకుంటుంటాడో అంతంత అహం పెరుగుతుంది. అంచేత ఎక్కడ అహంకారం, ఎక్కడ అహంకారాన్ని తయారు చేయకు. తయారు చేసి కనుక ఉంటే దాన్ని త్యక్త అహంకారో, వదులు. త్యక్వ అంటే వదిలిపెట్టాలి. అక్కడ సంకల్పాలను వదలమన్నాడు, ఇక్కడ అహంకారాన్ని వదలమన్నాడు. త్యక్తి అహంకారం, అహంకారాన్ని వదిలితే బ్రహ్మాహమస్మీతి. అప్పుడు నీకు బ్రహ్మాహమస్మీతి అంటే ఏంటండి? నేను బ్రహ్మమునే అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది. బ్రహ్మాహమస్మీతి అంటే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమునే. చింతయం నిజం సర్వం. అక్కడి నుంచి ఆత్మని మరుగుపరిచినటువంటి అనాత్మనంతనే తొలగించేస్తే, అనాత్మకి సంబంధించినటువంటి దుశ్యాదులను తలపోసేది మనసు. ఆ తలపోతంతా మనసును కట్టేసినట్లయితే అప్పుడు ఇంద్రియాదులకి బయటికి పంపించి చూడాలని, తిరగాలని, వినాలని, తినాలనేటువంటిది ఉంటది కదా. వినాలని, తినాలనేటువంటిది బయటకు వస్తే ఏమైంది? అహం తయారైంది. లోపల మనసు అనుకుంటే సంకల్పమైంది. అసంకల్పానుసారంగా లోపలికి ఒక్కొక్క అడుగు బయటకు వేసుకుంటూ వచ్చి బాహ్య సంబంధమైన విషయాలన్నింటిని కూడా తెలుసుకుంటే, నేను చూశాను, నేను విన్నావాడిని, నేను తిన్నావాడిని, నేను అంటున్నాడంటే అహం ఏర్పడింది. ఈ అహాన్ని గనక వదలకపోతే అహంకారో, దాన్ని వదిలేయాలి. అహంకారాన్ని వదిలేసినప్పుడు బ్రహ్మాహమస్మీతి చింతయ నిజం సర్వం యదయమాత్మేతి భావయన్ కృతకృత్యోభవతి. అప్పుడు మానవ జన్మ కృతకృత్యుడు అవుతుంది. అంతవరకు కృతకృత్యుడు అవనట్టు కాదు. ఏదో బ్రతకడానికి కావాల్సింది డబ్బు, అది పుస్తకం ఉంటే నాకేం పర్లేదు, నాకేం లోటు లేదు అనుకుంటే అది కృతకృత్యత కాదు. నిజం తెలియాలి. నువ్వెవరవో, నువ్వు ఎలా ఉన్నావో అంటే లోపల నుంచి నువ్వు బయటికి ఏ రక భావంతో వస్తున్నావో, ఏ రకంగా వెళ్తున్నావు. లోపలికి వెళ్తే నీ స్వరూపం స్వస్వరూపం, బయటకు వస్తే ప్రకృతి స్వరూపం. బయటకు వచ్చేసి ప్రకృతి స్వరూపాన్ని పట్టుకుని ఇదే నేనని, ఇది నేననుకుని ఇద అమనస్కమతి రహస్యం. ఈ రకంగా మనసు అమనస్కం అంటే మనసు లేనటువంటి స్థితి, అహంకార రహితమైనటువంటి స్థితి, ఆత్మస్వరూప సాక్షాత్కారం. బ్రహ్మాహమస్మి, 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 అహం బ్రహ్మాస్మి. ఇది అంటే ఏటైతుంది? ఇది అమనస్కమతి రహస్యం. యజ్ఞానేన కృతార్థో భవతి. అప్పుడు కృతార్థుడయ్యాడు అతను. అఖిలేంద్రియ క్షయ వశాదీ అమనస్క సుఖ అంటే సమస్తమైనటువంటి అఖిలేంద్రియ క్షయము అక్కడ అయిపోతుంది. అప్పుడు సుఖం. బ్రహ్మానంద సముద్రే మనః ప్రవాహ యోగ రూప నివాతత్యత దీప వశిలం పరబ్రహ్మ ప్రాప్నోతి. గాలి లేని చోట దీపం మాదిరిగా నిశ్చలమైనటువంటి, అశిలమైనటువంటి నీ స్వస్వరూపాన్ని నువ్వు దర్శించవు ఆ మనస్క యోగములో. అంచేత మన ప్రవాహం ఆగిపోయింది. అక్కడ మనసు కదులుతులేదు, నీ స్వరూపం ఉంది. నివాతచిత దీప వశలం పరబ్రహ్మ ప్రాప్నోతి. పరబ్రహ్మ స్వరూపాలను ప్రాప్తింప చేసుకున్నావు. పరమశాంతిం స్వీకృత్య నీకు హాయిగా సుఖంగా శాంతిగా అయిపోయింది. అలజడి లేదు, అశాంతి లేదు, భయం లేదు, బాధ లేదు. నువ్వెవరవో నీకు తెలిసొచ్చింది, నువ్వెవరవో కాదో నీకు తెలిసొచ్చింది. అంచేత హాయిగా మనః ప్రసార శూన్యం. ఇప్పుడు మనసు
శూన్యం అయిపోయింది. ఏదన్నా అనుకున్నారన్నా కూడా నీకు తలపక రావట్లేదు, నిశ్చలంగా నిలబడిపోయింది. పరమాత్మనందు విలీనం భవతి, ఈ మనసు పరమాత్మలో విలీనం అయిపోయింది. పయశ్చావాంతరం దేను క్షణక్షీరమివ సర్వేంద్రియ వర్గే పరినష్టే. అంటే అక్కడ ఉపమానం ఎలా చెప్తున్నాడంటే అండి, ఎప్పుడైతే మనసు సంకల్పరహితం అయిపోయి లీనమైపోయిందో, పరశ్వానాసరం దేను క్షణక్షీరమివ సర్వేంద్రియ వర్గే. ఆవు చేపింది, దూడను వదిలాం, చేపింది. పాలు అంటే దేను అంటే ఆవు, క్షీరం అంటే పాలు. పాలు పిండేశాడు. పాలు పిండేసినప్పుడు చేపినప్పుడు ఉన్నటువంటి పొదుగు ఎలా ఉంది, పిండేసిన తర్వాత ఎలా ఉందో ఉపమానంగా చూపిస్తున్నాడు. దేను తన క్షీరమివ సర్వేంద్రియ వర్గే పరినష్టే. పాలు పితికేసిన ఆవు పొదుగు ఎలా సప్పబడిపోయిందో అట్టి మాదిరిగా మనసు సప్పబడిపోయి ఉంటుంది. అంటే మనసు నశించిపోయింది అంటలేదు, పాలు తీసేసిన పొదుగులా ఉంటుంది, మెత్తబడిపోయింది, చెప్పబడిపోయింది, ఏ ఆలోచన లేకుండా ఉంటుంది. పరినష్టే మనోనాశం భవతి. ఇంకా అక్కడ ఆ పాలు చేపలు ఉంటేనే పాలు పొదుగు, చేపలు ఎప్పుడైతే పోయినాయి, పాలు ఎప్పుడైతే పితికేసాడు ఇంకా పొదుగు లేదు. అట్టి మాదిరిగా మనోనాశం భవతి. తదేవ అమనస్కం తదు నిత్యశుద్ధ. అటువంటి అమనస్క స్థితిని నిరంతరము ఇదే సాధనలో చక్కగా అభ్యాసం చేసినట్టుది. పరమాత్మాహమేవేది తత్వమసి శుభదేశేన త్వమేవ మహమేవ త్వమితి తారక యోగ మార్గేణ అఖండానంద పూర్ణో కృతార్థో భవతి. ఎన్ని ఉపనిషత్తులు అండి, ఎన్ని శాస్త్రాలు చదవండి. అంటే భాష్యంగా ఇందాక చెప్పినట్టుగా పురాణాలలోకి వచ్చేటప్పటికి దేవతలు ఉపవాసంలో ఇవన్నీ, కానీ వేదాల్లో ఉపనిషత్తులో చెప్పిందంటే ఇదే, నీ స్వరూపం ఆత్మ. ఈ ఆత్మకే పరమాత్మకే భేదం లేదు. ఆత్మస్వరూపంలో మనసు ప్రవేశించింది. మనసులో మనకు బాహ్య సంబంధమైనటువంటి విషయాదులన్నీ అందులో పెట్టుకున్నాం. అంచేత ఎప్పుడైతే నువ్వు లోపలికి వెళ్ళి మనసును దాటేవో, మనసును వదిలేవో, సంకల్పరహితమైనటువంటి అమనస్క స్థితిలోకి వెళ్ళేవో అటువంటి వాడు అఖండానంద పూర్ణ కృతార్థో భవతి. అంటే దాని మీద మనం పరిపూర్ణమైనటువంటి నిఘా పెట్టుకోవాలి, దృష్టి కలిగి ఉండాలి. అలాగని ఎక్కడికక్కడ బాహ్య విషయాలు వృద్ధులేమంటలేదు, చేసుకోవద్దు అంటలేదు, కానీ సత్యం ఏదో అది పట్టుకోవాలి మనం. సత్యాన్ని వదిలేసేసి అంటే అది మన మతమే కదండి, అది భక్తే కదండి, మంచిదే కాదంటలేదు, కానీ ఈ స్థితి ఎలా వస్తుంది, మోక్షం ఎలా వస్తుంది? అందులో మోక్షం రాదు, పుణ్యమే వస్తుంది. పుణ్యం మళ్ళీ జన్మ తీసుకొచ్చి పడుతుంటుంది. జ్ఞానమే మోక్షాన్ని. అంటే ఏ జ్ఞానము? ఆత్మ సాక్షాత్కారం, మనసు రహితమైనటువంటి స్థితి. ఈ రకంగా ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడికి జన్మరాజ్యం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అది ఇంకొక పౌర్ణనాడు చెప్పుకుందాం. వీటిని ఇక్కడితోటి ముగించుకుందాం. పరిపూర్ణ ఆకాశమగ్న మనాహ ప్రాప్తోన్మన్యవస్థ. ఎలాగైతే ఆకాశం నిర్వికారంగా ఉందో మనసు అట్టి మాదిరిగా తయారు చేసుకోమంటున్నాడు. దీన్ని ఒకసారి చెప్పుకుందాం, ఇంతతో ముగించుకుందాం. ఇప్పటి వరకు ఏమైతే చెప్పుకున్నామో ఆ చెప్పుకున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఏమేం చెప్పుకున్నాం, ఇవి ఎలాగొస్తుంది? గాలిలోంచి వచ్చేది, ఊహలోంచి వచ్చేది. చేసుకోవాలి, ప్రయత్నం చెయ్యాలి, సాధన చెయ్యాలి. ఎవడు సాధన చేయలేదో వాడు దీనిని పొందలేడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఊరికి డ్యాన్సులు కట్టడం వల్ల, అరుపులు అరవడం వల్ల ఇదేమీ లభించదు. పూర్తిగా నిత్యానిత్యవత్తు వివేకము, హిమోత్తరార్థ ఫలభోగ విరాగము, సమాధి సత్య సంపత్తి, ముముక్షత్వము కలిగి ఉంటే తప్ప మనసు నిర్వీర్యం కాదు. అంచేత చక్కగా ఇప్పుడు ఏదైతే చెప్పుకున్న దాంట్లో మనం ప్రయత్నం చేద్దాం. ఎలాగా ఇలా చక్కగా కూర్చుని గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం, ఆ శ్వాస మనసు ఆగి దాకా ప్రయత్నం చేయాలి.
అప్పుడు అది సమాధి స్థితి, అమనస్క యోగం. అటువంటి స్థితి కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు జీకుడు.